6000 మంది కాంటాక్ట్స్ ఏఎన్ఎంస్ ని ఎన్నో క్యాడర్ల వైజ్ గా తీసుకున్నారు. అర్బన్ అని, ఈసీ అని, సెకండ్ అని, హెచ్ఆర్డి అనేసి ఎన్ని పేర్లతో తీసుకున్న ఆల్ కాంటాక్ట్స్ ఏఎన్ఎంలను మీరు వెంటనే రెగ్యులేట్ చేయాలి. మాకు న్యాయం చేయాలి. మాకు న్యాయం చేసిన తర్వాతనే ప్రతి ఒక్కరికి మీరు కొత్తగా నోటిఫికేషన్ ఇచ్చుకోండి, కొత్త ఉద్యోగాలు ఇవ్వండి అనేసి మేము గవర్నమెంట్ని ఈ ధర్నా సముఖంగా మేము తెలియజేస్తున్నాము. రాత్రి పూట మేము ఆడపిల్లలము అయినా కూడా చంటి పిల్లల్ని వేసుకొని మేము కూర్చున్నా కూడా గవర్నమెంట్ ఇప్పటి వరకు కూడా స్పందించకపోవడం మేము మా దౌర్భాగ్యాన్ని మేము బాధపడుతున్నాం సార్. ఎందుకంటే మేము ఏమన్యాయం చేసాం మీకు? మేము ఇంతమంది ఆడవాళ్ళము ఇందిరమ్మ రాజ్యంలో ఆడవాళ్ళకి న్యాయం చేస్తారని మేము నమ్మామే. మాకు కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే మాకు న్యాయం జరుగుతుందని రేవంత్ అన్నని మేము గొంతు ఎత్తి ప్రతి ఒక్కళ్ళ మేము అడుగుతున్నామన్నా మాకు న్యాయం చేయి. ప్రతి ఒక్కరిని మాకు న్యాయం. ఆడపిల్లల మేము చాలా మనోవేదనతోటి మానసికంగా టీబీ ఎన్నో జబ్బులతోటి క్యాన్సర్ అని బీపీ షుగర్లు అని ప్రతి ఒక్క రోగాలతోటి చనిపోయిన యాక్సిడెంట్ అయినా మాకు కనీసం దాన సంస్కారాలకు కూడా రూపాయి ఇచ్చే భాగ్యం లేదు. కాబట్టి ఒకటే మేము అడుగుతున్నామన్నా మాకు రెగ్యులర్ చేసి మాకు తగిన న్యాయం చేయాలనేసి ఎగ్జామ్ని రద్దు చేసి మా అందరికీ న్యాయం చేస్తారనేసి మేము ఈ పూర్వకంగా మీకు దండం పెడుతున్నామన్నా. మా కడుపు కోతని మీరు అర్థం చేసుకోండి. మా సెకండ్ ఏఎన్ఎంలో తెల్ల చీరలు కట్టుకొని ప్రతి ఒక్కరికి మారుమూల గ్రామంలో వైద్యం అందిస్తున్నామే. మీకు మేము గుర్తు లేకుండా పోవడానికి మేము చాలా బాధపడుతున్నామన్నా. మాకు ఒకటే మా న్యాయము. మాకు ఎటువంటి రాత పరీక్ష లేకుండా